ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నాయి, సరిచేస్తూ ఉన్నాయి. చాలా అద్భుతకరమైన రీతిలో విశేషకరమైన దేవుని మాటలు మన జీవితాలను మార్చివేయడం మనం చూస్తూ ఉన్నాం కదా. ఎస్, అవునండి. ప్రతిరోజు ఇలాగనే ఉదయం లేవగానే మరి దేవుని మాటలు ధ్యానిస్తూ ఆ రోజంతటిని దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడే అన్ని విషయాల్లో తన కృపను చూపిస్తూ అద్భుతకరంగా మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిద్దామా? 37వ కీర్తనలో 4వ వచనం, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు. అవునండి, ఆయన మన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ప్రభు చేస్తున్న ఈ అద్భుతకరమైన వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. ఆమేన్. ఎంతమందికి సంతోషాన్ని ఇస్తున్నాయి మాటలు? నిశ్చయంగా ఎంతో సంతోషం కదండి. మరి దేవుడు మన హృదయ వాంఛను తీరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మరి మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా నిశ్చయముగా మనల కృప చూపించే దేవుడై ఉన్నారు. మన హృదయంలో ఏ కలవరం అయితే ఉందో, మన హృదయంలో ఏ వేదన అయితే ఉందో, మన హృదయంలో మరి దేవుని కార్యం కొరకు ఎంతైతే ఎదురు చూస్తున్నామో, వేదన పడుతున్నామో, బాధపడుతున్నామో, ఆరాట పడుతున్నామో, అన్ని విషయాలు ప్రభు కృప చూపించబోతూ ఉన్నారండి. అధైర్యపడకండి. ఎప్పుడు దేవుని కార్యమా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు కదా. జీవితంలో ప్రార్థిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, దేవుని సహాయం కొరకు అడుగుతూ ఉన్నారు. దేవా, ఎప్పుడు నా జీవితంలో అద్భుతం చేస్తావయ్యా అని మీరు ఆశపడుతున్నట్లుగా, మీరు ప్రార్థిస్తున్నట్లుగా ఎస్, ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. ఆమేన్. ఇదిగోండి, మన జీవితంలో మనం అడిగేవి దేవుని చిత్త ప్రకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు కృప చూపిస్తారండి. చిత్తానుసారమైన జీవితాలతో మనం ముందుకు సాగినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. విశ్వాసంతో అడిగినప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటామండి. ప్రైజ్ ద లార్డ్. మనం ఆయన బిడ్డలుగా ఏది అడిగినను మనము మరి ఆయన చిత్తంలో ఏదైతే అడుగుతామో, ఏదైతే ప్రార్థిస్తామో అది తన ప్రజలైన మన కొరకు ఆయన సిద్ధపరిచే దేవుడై ఉన్నారు. మన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీవు ఎదురు చూస్తున్నట్లుగా, నీ కుటుంబం ఎదురు చూస్తున్నట్లుగా, ఆశ పెట్టుకున్నట్లుగా ఎస్, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రార్థించండి. నిరీక్షణ ఒక్కటే అండి మనకు, ఇంకా వేరే ఏది లేదు కదా. మన దేవుడే మన నిరీక్షణ. ఖచ్చితంగా ఆయన మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. అంతా మేలు చేయబోతున్నారు. అపవాది ఎలాంటి కీడు తలచి మనల్ని నాశనం చేయాలని అనుకున్నా కానీ ఆ కీడును కూడా, ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకుందాం, ప్రార్థిద్దాం. మీ హృదయంలో ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో దేవుని కార్యం కొరకు, ఎస్, మీ హృదయ వాంఛల్ని ప్రభు తీర్చబోతున్నారు. గొప్ప కార్యం జరిగించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఒకటే ప్రార్థించండి. ఎక్కడ ప్రార్థన ఆపకండి, ఎన్నడూ కూడా ఆగకండి. ప్రార్థిస్తూనే ఉండండి. ప్రభు రహస్యంగా మన కొరకు పని చేస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామండి. ఎవరు ఏమి అనుకున్నా, మన జీవితంలో ఎన్ని విషయాల్లో మనము మరి ఏవేవి గతించడం మనం చూస్తూ ఉన్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏవి ఆగినా చూడండి, దేవుని మాట ఆగదు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మనల కృప చూపించే దేవుడై ఉన్నారు. అని నమ్మిన వారికి ఆయన సహాయకుడుగా, సహాయకర్తగా ఉన్నారండి. ఆమేన్. చూడండి, అందరూ మారిన ఆయన మారని దేవుడు. ఏది ఆగిన ఈ ప్రపంచంలో ఆయన ఆగని దేవుడు. ఆయన మాట ఆగదు. ఆయన మారని దేవుడు. ఖచ్చితంగా మనల కృప చూపించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మా ప్రియులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా హృదయ వాంఛలు తీరుస్తానని వాగ్దానంతో మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలను చేత పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీవు తప్ప మాకు నిరీక్షణ ఏది లేదయ్యా. నీవే సహాయం చేయగల దేవుడు అయి ఉన్నావు. మేము ప్రార్థిస్తున్నాం, అడుగుతూ ఉన్నాం. మా ప్రియులు దేని కొరకైతే, ఏ విషయం అయితే, దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారు, హాలు ప్రభా ఆశని పెట్టుకున్నారు. ప్రతి విషయంలో కృప చూపించమని వేడుకున్నాం. పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో, అన్నిట్లలో బిడ్డలు దేని కొరకైతే ఆరాటపడుతున్నారో వాటి విషయంలో
విషయంలో కృప కలుగును గాక, గొప్ప కార్యం జరుగును గాక. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మా ప్రియులందరిపైన మీ కృపను కుమ్మరించండి. చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నంలో క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక అని ప్రార్థిస్తున్నా. గుండెల్లో ఉన్న ప్రతి వేదన మీరు కొట్టివేయండి. నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా. మీ కార్యాలు మాటలకు గంభీరంగా జరుగును గాక. అయ్యా మీ కృప మమ్మల్ని వీడిపోదయ్యా, అయ్యా దాటిపోదయ్యా. నీ కృప చేత నడిపించండి, బలపరచండి. మా ప్రియులందరి విషయంలో గొప్ప చేయండి. వారి హృదయ వాంఛలన్నింటినీ తీర్చండి. మా హృదయ వాంఛలన్నింటినీ తీర్చండి, గొప్ప చేయండి. ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి అడుగులో, ప్రతి డెసిషన్లో, ప్రతి అయా ఇదిగోండి పరిస్థితిలో, ప్రతి అయా ఇదిగోండి పనులలో అన్నిట్లో మీరు తోడే ఉండండి. క్షేమం కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ప్రతి విషయం మీరు తోడే ఉండండి. అద్భుతం జరిగించమని, సమాధానంతో నింపండి, సంతోషంతో నింపండి. కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఒంగోల్ అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఒంగోలు మహాపట్టణంలో మరి ప్రతి నెల 2వ బుధవారం మరి అద్భుతకరమైన ఆరాధన జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మరి సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతకరమైన రీతిలో ప్రజల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బంధకాలలో ఉన్నా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులలో దేవుడు తన సమాధానాన్ని, తన కృపను చూపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి మార్చి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు పాల్గొనండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. భారం కలిగి మరి దైవ సేవకుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అధైర్యపడకండి. ఏ పరిస్థితిలో ఉన్న మన స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. తప్పక రండి, మీరు ఆత్మీకంగా బలపరచబడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.